ఇది చూడడానికి ఇంత పెద్ద బిల్డింగ్ అయినా అందులో ఉండేవి మాత్రం అంతకన్నా పెద్ద కష్టాలు. అరే కాలేజ్ టైం అవుతుందిరా. సరే పోదాంపా. అరే ప్లేట్ తీసుకొస్తారా? అరే అరే ఏమైందిరా? అన్నం కాలేదురా. ఏం కాదులేరా, బస్ టైం అవుతుందిరా. అరే టిఫిన్ చేద్దాం పారా. డబ్బులు లేవురా. నా దగ్గర ఉన్న తిందాం పారా. ఒక్కొక్కరిని చూస్తే భలే ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కడు చదివి గొప్పోడవ్వాలని ప్రిపేర్ అవుతాడు, కానీ వీడు మాత్రం ఇంకొకరిని గెలకడానికే ప్రిపేర్ అవుతాడు. ర్యాపిడో గాయ్ లెగు లెగు, టైం 8 అవుతుంది. లెగు లెగు బాబు లెగు. ర్యాపిడో గాయ్ లెగు. 8 అవుతుందా? మొద్దు నిద్ర అప్పుడే. వీడేంది ఇంతలా నిద్రపోతుంది అనుకోకండి, వీడు హాస్టల్ సీనియర్. ఏం పని చేస్తావో ఏమో, మొత్తం దొడ్డే ఉన్నావుగా. వీడు హాస్టల్ సీనియర్, ర్యాపిడో గాయ్. ర్యాపిడో గాయ్, రోజు ర్యాపిడోకి పోతున్నావు, ఒక్కసారి దావత్ ఇచ్చినావు నీ ముఖానికి? నీ దావత్ సల్లగుండా పారా, క్యారమ్ బోర్డు ఆడదాం. ఎవడు ఓడిపోతాడు దావత్ ఇవ్వాలి. పక్కా? పక్కా. సరే పా, లెట్స్ ప్లే గేమ్. ర్యాపిడ్ గాయ్, బా గలీజ్ గుద్దోడు గెలిచేటట్టే ఉండగా. ఇంట్లో బొక్కైనాయిగా, పైసలు బొక్క ఏడు చేతిలో ఓడిపోయింది. బావతేదిరా, రే పోయి బీర్లు తీసుకురాపో. పైసలు కొట్టు మరి. మామా వాణ్ణి పంపిస్తే నువ్వు వచ్చినవేంద్రా? గోదావరిగా తాగడానికి. మామా నీతో తాగుతానికి ఢిల్లీ కూసే. ఆపరా, కొత్తది చెప్పరా. తీసుకో మామా. ఒకటి చెప్తారా, ర్యాపిడో ఫుడ్ డెలివరీకి పోయినా ఆ ఆంటీ పడ్డది.
అది ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. ఆ, కిందకు వచ్చి తీసుకుంటుంది అనుకున్నా, ఆ. దాని అమ్మ బుట్ట పంపింది. అది అబ్బా ఎట్లా ఉందా అని చూస్తే దొడ్డుకే ఉంది. నీకన్నా దొడ్డుగుందా? ఓ ఓకే అన్న, చెప్పు. ఒక ఫ్లోరే దిగంది దొడ్డుగాక, ఏమైందిరా దాన్ని చూసి గుద్దాలని నవ్వుకున్నా. సేమ్ నేను కూడా రోజు నేను చూసి అట్నే నవ్వుకుంటా. సెకండ్ చెప్పన్న చెప్పు. నవ్వుకున్నా. గట్టిగా నవ్వుడు చూసి కుక్క ఎంపటి పడ్డది. లాగెత్తినా చూడు. మరి పిక్కలు పట్టినా పిచ్చలు పట్టినా మరి మొత్తానికి దేవుడు ఒకటి పట్టిందా లేదా? అంతే. హే ర్యాపిడ్గా చూతాడే ఆడదామా? ఆడదాం. అయితే నీతోనే స్టార్ట్. చెప్పు, ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. నీ నెల సంపాదన ఎంత? నీ నెల సంపాదన ఎంత? యు మీన్ వాట్? శాలరీ. ఎస్, టెల్. ఎక్కడ పోయిందిరా? పెట్రోల్ ఖర్చు, షాంపూ ఖర్చు, బట్టల ఖర్చు, సబ్బుల ఖర్చు, దాని ఖర్చు, దీని ఖర్చు, నా తిండికి ఖర్చు, సబ్బులకి, గబ్బులకి, నా తిండికి, బీడీలకి, బిర్యానీలకి, బీర్లకి, దానికి దీనికి అన్నిట్లకి చేసి ఏది మిగలక, ఇది పోయి అది పోయి అన్నిట్లకి పోయి అన్ని చేసుకుంటూ పోతే ఏది మిగలక, అది పోద్ది ఇది పోద్ది. అందులో పిల్లని వేసుకపోతే ఏమన్నా ఉందా? దాని చుట్టూ దాని తిప్పనికి ఖర్చు, దాని ముడ్డికి మొత్తం ఖర్చు పెడితే దానికే సరిపోద్ది. అదేమో ఒకటి తింటుందా, బర్గర్ తింటుంది, దాని ఫ్రెండ్స్ని తీసుకొస్తుంది, షాపింగ్లు అంటుంది, పిజ్జాలు అంటుంది, అన్నిట్లా చేసుకొస్తే ఏ ట్రాఫిక్ లేదు. దాని చుట్టూ తిప్పుకోతే దాని ఫ్రెండ్స్ పాడు కానీ అన్నీ తినుకుంటూ ఏదేదో చేస్తారు. ఇంకేమన్నా ఉందా రా బొచ్చు? ఏ ఆపు ఫస్ట్ ఆపురా బాబు, ఆపు. ఒక సిప్. హే ర్యాబిట్, నేను నిన్నేమో అడిగినరా? శాలరీ ఎంత? మరి నువ్వేం చెప్తున్నావు? నీ షాంపూకా, నీ దొడ్డికా, ముడ్డికా, నీ గుద్దకా నేను అడిగినా? हम क्या बोल रहे మక్కెలవుడే? అదంతా కాదు, అసలు మా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు చెప్పరా? బోల్రే. చెప్తా ఆగురా. బోల్. వేరేం పేర్రా? రాజన్న. ఏ దేశానికి? బతకడం రాదు, బొచ్చు రాదు, పేరుకు రాజు, గుద్దల గాజేం కాదు. ఎందుకు నవ్వుతున్నావురా? ఏ ఎమోషన్ లేదు, బతుకుతున్నావు. అన్న వీని గురించి చెప్పాను. ఆహా, ఏ ర్యాపిడోగా ఏ మామూలుగా ఉండదు. పిచ్చగుంట్లాతుందేంగా, పిచ్చి లంజోడుకురా వీడు. అని నువ్వు కరెక్ట్ అయిపోయినా వీడు పిచ్చిలాంజాడుగా. పిచ్చిలాంజాడుగా కదరా? ఎడంగా పట్టుకొచ్చిర్రా. అది చూడరాను లంజోడక బీడ్సి సద్దంగి కొడుతీగా. ఏ గుద్దా ఏ రే ఆగరా. ఈరోజు కూడా అన్నం కాలేదురా. సరే ఏం చేద్దాం, బస్ స్టాండ్ అతను పద. బాక్స్ తెచ్చుకోలేరా? లేదురా. తినరా? వద్దురా. తినరా.
తినరా. అరే ఏమైందిరా డల్లుగున్నావు? ఏం లేదురా. నీ గురించి నాకు తెలియదారా? ఈరోజు కాలేజీలో వాడు బాక్స్ ఇచ్చానని తిన్నాంరా, లేదంటే దీనికి ఎందుకు బాధపడతావురా? సొల్యూషన్ ఉంటుంది కదా. పైన చిన్న ఎటైనా ఉంటాడు, అతని దిగదిక్కెళ్ళని అంతా అయినా చూసుకుంటాడు. ఓకే అన్న. ఓకే అన్న. బ్రో ఇక్కడ చిన్న రూమ్ ఎక్కడ? ఇదే రూమ్ బ్రో. ఇక్కడ చిన్ను అంటే ఎవరో కాదు, నేనే. నా గురించి నేను చెప్పుకుంటే ఏం బాగోదు, కాబట్టి మీరే చూడండి. చిన్న మీ హాస్టల్కి కొత్తగా వచ్చినాం. 7:30కి లంచ్ అవుతుంది, 8కి బస్సు ఉంది. తినకుండా వెళ్ళిపోతుంది, ఇబ్బంది అవుతుంది. ఓకే అన్న ఈ ప్రాబ్లం జల్దీ సాల్వ్ అయ్యేలా చూడన్నా. సరే, నేను మీ ప్రాబ్లం ఎట్లయినా సాల్వ్ అయ్యేటట్టు చూస్తా. నేను సార్ తోటి మాట్లాడతా. ఓకేనా? ఓకే, రైట్. అరే అరవింద్, ఏం చదువుతున్నావురా? ఏం లేరా. సరే కానీ తిందాంపా. సరే నువ్వు వెళ్ళు, నేను వస్తా. వీడు అరవింద్ మా రూమ్లో ఒక్కడు. ప్రతివాడికి వాడి సొమ్ము వాడే తినాలనుకుంటాడు, కానీ వీనికి మాత్రం అది కొంచెం ఎక్కువే ఉంటుంది. ఎర్రాయుడు ఇంకా రాలేడు. ఏమన్నా వస్తాడా? ఏంద్రా ఇడు, ఏం మనిషిరా ఇడు. తినరా, తిను, పంది లెక్క తిను. అన్నా ఎట్లున్నానా? పిచ్చి పుకొని తీరునే ఉన్నావురా. అడక తిన్నటోడు అన్నా గారు నీకన్నా ఫాల్తు నా కూడా. థ్యాంక్స్ అన్నా, అందుకే నువ్వన్నా నీ బొజ్జన నాకు చాలా ఇష్టం అన్నయ్యా. అన్నా సార్తో నేను చెప్పినావు కానీ ఫుడ్ జర త్వరగా అవుతుంది. కడుపు నిండా తిని పోతున్నావు అన్న, కానీ కొంచెం ఫుడ్ బాగోట్లేదు అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఎందుకురా, నేను కొన్ని పట్టించుకుంటా, అది నా బాధ్యత. మన గురించి మనం చేసుకుపోతే ఎవరు చేస్తారు? నువ్వు గొప్పోడు అన్నా. అన్న మీరు ఏం చేస్తారు? నేను జాబ్కి ప్రిపేర్ అవుతున్నారా. సరే అన్న, వెళ్తాం. సరే, ఏం అవసరం ఉన్నా నా దగ్గరికి రండి. ఓకే? సరే అన్న. హే డ్యూడ్, రేపు ఇంటికి పోతున్నా. అవునా? ఎంజాయ్ అయితే మరి మాకు. ఏంటి ఎంజాయ్?
అంటే ఇంటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తావు అని అంటుండు అన్నమాట. ఎలా వెళ్తున్నావు మరి ఇంతకీ? ఎలా ఏంటి, బస్కి వెళ్తున్న ఒక అమ్మాయి వస్తుంది. ఒకే బస్సులో ఒకే సీట్లో పక్క పక్కన కూర్చొని సినిమా చూసుకుంటూ పోతున్నాం. మొత్తానికి ఒకే కూల్ డ్రింక్లో 2 స్టాలు పెట్టుకొని మొత్తానికి అయితే ఇంటికి ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నాం. అవునా? ఇంతకు అమ్మాయారు? మా ఊరమ్మాయి, తెలిసిన అమ్మాయి. తను నాతో అన్నీ షేర్ చేసుకుంటుంది. తను వోడ్కా కూడా తాగుతుంది. తనకి నేనంటే ఎంత స్పెషలో తెలుసా? ఇంకా చెప్పాలంటే తను నాతో ఫ్రీగా కూడా ఉంటుంది. మరి ఎంత స్పెషల్ అయితే మొత్తం చెప్పుకుంటుంది చెప్పు. అంతేలేరా, నీకేంది? అవును, అప్పుడు క్రష్ అన్నావు ఆమెనేనా? దాని గురించి ఎందుకు బ్రో, అదో పిచ్చి కుంట్లది పాలుతుంది అమ్మ. సరే బ్రో, నాకు ఎందుకు అవన్నీ, నేను వెళ్తా. సర్లే మరి, నేను కూడా పోతా. యాడికి? ర్యాపిడోకా? అంతేగా. రైట్. సరే, బాయ్ బాయ్. హాయ్ బ్రో, వెళ్ళలే? ఆయన ఆ పిచ్చిగుండది హ్యాండ్ ఇచ్చింది. ఆశలు మొత్తం నిరాశలు చేసింది. నా బతుకు బుగ్గపాలు చేసింది బ్రో. సరే బ్రో, అని ఇట్లనే కావు.